హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా బార్బిక్యూ చికెన్ టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇలాంటి ఒక గ్రిల్లర్ కావాలి. ఇవి ఆన్లైన్లో చాలా వెరైటీస్లో అవైలబుల్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. చికెన్ టిక్కాకి బాగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పెప్పర్, కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం, కొంచెం పెరుగు, టూ టేబుల్ స్పూన్ ఆయిల్, ఫైనల్గా కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చికెన్ని కడ్డీలకి అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న ముందే 10 మినిట్స్ బిఫోర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా చికెన్ అంతా కడ్డీలకి అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కావాలంటే మీరు వెజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, పన్నీర్, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా బొగ్గుల్ని ఇలా వేడి చేసుకోవచ్చండి. చాలామంది బొగ్గుల్ని కాల్చుకోవడానికి చాలా టైం వేస్ట్ చేస్తారు. సో సింపుల్ ప్రాసెస్లో ఇలాంటి ఒక గ్రిల్లర్ ఉంటే అందులో బొగ్గులన్నీ యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకుంటే అవి బాగా హీట్ అయిపోతాయి. సో ఈజీగా మనం బొగ్గుల్ని హీట్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, బొగ్గులు చాలా త్వరగా హీట్ అయిపోతాయి. చూసారు కదా, త్వరగా బొగ్గులన్నీ హీట్ అయిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇన్ కేస్ ఇలాంటి గ్రిల్లర్ లేకుంటే ఇలాంటి జాలరీ గింటె ఉంటుంది కదండి, ఇందులో కూడా బొగ్గుల్ని యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో బొగ్గుల్ని హీట్ చేసుకోవచ్చు. ఇలా వేడి చేసుకున్న బొగ్గులన్నిటినీ గ్రిల్లర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా అరేంజ్ చేసుకున్న చికెన్ పీసెస్ కడ్డీలని కూడా గ్రిల్లర్లో అరేంజ్ చేసుకొని వేడి చేసుకోవాలి. సో ఇక్కడ బొగ్గులు వేడి తగ్గకుండా మెయింటైన్ చేయాలండి, అప్పుడే చికెన్ పీసెస్ బాగా కుక్ అవుతాయి. మీరు ఇలా కడ్డీలను గ్యాస్ మీద కూడా పెట్టి హీట్ చేసుకోవచ్చు, బట్ బొగ్గుల మీద ఉన్న టేస్ట్ రాదు. సో ఇలా చికెన్ పీసెస్ మాడిపోకుండా రౌండ్స్ తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా హీట్ అయ్యేటట్టు మనం చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రోల్స్ తిప్పుకుంటూ చికెన్ పీసెస్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి. పుదీనా చట్నీలోకి, మైనీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి.
తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదా, బయటికి వెళ్ళకుండా బార్బిక్యూ చికెన్ టిక్కాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.